మాజీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజుతో ములాఖత్ కావడానికి సిక్కోలు వెళుతున్న జగన్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పర్యటనతో జగన్ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ కమెంట్ చేశారు సీఎం చంద్రబాబు. ఇంకొక వైపు జగన్ పర్యటన సందర్భంగా పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవలే అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖాత్ అయ్యేందుకు మాజీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జైలు దగ్గర ములాఖాత్ కార్యక్రమం వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. ర్యాలీలు, భారీ జన సమీకరణలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన క్రౌడ్ గ్యాదరింగ్ ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలు, శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్స్-సీఎం గారు శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళు ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. మరోవైపు జగన్ పర్యటనపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు వైసీపీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదన్నారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ పరోక్షంగా జగన్ను ఉద్దేశించి ఆయన కమెంట్ చేశారు. గతంలో కారు చక్రాల కింద వ్యక్తి నలిగిపోతే కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్దామనే మానవత్వం కూడా వైసీపీ అధినేతకు లేదని ఆరోపించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం అంపోలు జిల్లా జైలుకు చేరుకోనున్న జగన్ 3 గంటల వరకు అక్కడే గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నుంచి విశాఖకు పయనమవుతారు. విశాఖ నుంచి నేరుగా జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. జగన్ కు జెడ్+ భద్రత ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విశాఖ శ్రీకాకుళం మార్గంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. జిల్లా జైలు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు హిట్ అండ్ రన్ కేసులో రిమాండ్ లో ఉన్న సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బెయిల్పై విడుదలయ్యారు.